హాయ్ హలో వెల్కమ్ టు YTV 360. ప్రదీప్ రంగనాథన్ తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక సెన్సేషనల్ యాక్టర్ అండ్ డైరెక్టర్. ఇంక్రెడిబుల్ టాలెంట్ ఉన్న ఒక టెక్నీషియన్. చేసింది 2 సినిమాలు, కానీ వచ్చిన క్రేజ్ మాత్రం అంతకు మించి. ఇతను ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయలేదు, కానీ డైరెక్టర్ గా మాత్రం బెస్ట్ అవుట్పుట్ ఇస్తాడు. దానికి ఎగ్జాంపుల్ కోమలి సినిమా. తను డైరెక్ట్ చేసిన ఫస్ట్ సినిమా జయన్ రవి యాక్ట్ చేశారు. సూపర్ హిట్ అయింది. ప్రదీప్ యాక్టింగ్ కూడా ఎవరి దగ్గర నేర్చుకోలేదు, కానీ యాక్టర్ గా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ లవ్ టుడే అండ్ డ్రాగన్ మూవీస్. 2 సినిమాలు 100 crores గ్రాస్ కలెక్ట్ చేశాయి. సినిమాకి సంబంధించిన ప్రతి క్రాఫ్ట్ మీద ప్రదీప్ కి ఒక కమాండ్ ఉంది. ఇదంతా ఎలా నేర్చుకున్నాడు, ఎవరు నేర్పించారు? ఏ గురువు లేడు, కానీ సాధించాలన్న సంకల్పం ఉంది. ఆ సంకల్పమే తనని ఈ స్థాయికి తీసుకువచ్చింది. షార్ట్ ఫిల్మ్స్ చేశాడు, తనే రాసుకున్నాడు, తనే డైరెక్ట్ చేసుకున్నాడు, తనే ప్రొడ్యూస్ కూడా చేసుకున్నాడు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ వీకెండ్లో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఉండేవాడు. అలా చేస్తూనే చాలా ప్రొడక్షన్ హౌసెస్ చుట్టూ తిరిగాడు. ఎవరు తనకి అసిస్టెంట్ డైరెక్టర్ కూడా అవకాశం ఇవ్వలేదు. తను నిరుత్సాహపడలేదు, మళ్ళీ ప్రయత్నం చేశాడు. మళ్ళీ చేస్తూనే ఉన్నాడు. అలా ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడే కోమలి సినిమా అవకాశం వచ్చింది. అది కూడా డైరెక్టర్గా. టాలెంట్ ఉన్నవాడికి ఒక్క అవకాశం వస్తే చాలు. అవకాశం వచ్చింది. ప్రదీప్ రంగనాథన్ ప్రూవ్ చేశాడు, సక్సెస్ కొట్టాడు. ఇక ఆ రోజు నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. తన వర్క్ తో అందరూ తన వైపు చూసేలా చేసుకున్నాడు. తనేమి 6 feet ఉండడు, పెద్ద పర్సనాలిటీ ఏమీ కాదు, ఫెయిర్ గా కూడా ఉండడు. మరి జనాలు తనని ఎందుకు ఇష్టపడుతున్నారు? తన సినిమాలను ఎందుకు అంతలా ఆదరిస్తున్నారు? అలా ఒకడిగా కనిపిస్తున్నాడు కాబట్టి. రోజు మనం చూసే మనుషుల్లో ఒక మనిషి స్క్రీన్ మీద కనిపిస్తే ఎలా ఉంటాడో ప్రదీప్ అచ్చం అలా ఉంటాడు. అలా కనిపిస్తున్నాడు. మనల్ని మనం తనతో రిలేట్ చేసుకుంటున్నాం కాబట్టి అదే ప్రదీప్ సక్సెస్ కి కారణం. ఇలా వచ్చి సక్సెస్ అయిన వాళ్ళే రజనీకాంత్ అండ్ ధనుష్ కూడా. హీరో అంటే ఇలానే ఉండాలి అన్న బౌండరీస్ ని చెరిపేసి టాలెంట్ అండ్ హార్డ్ వర్క్ ఉంటే చాలు, జనాలు మనల్ని రిసీవ్ చేసుకుంటే చాలు అని నమ్మి వీళ్ళంతా లైఫ్ లో సక్సెస్ అయ్యారు. రీసెంట్ గా జరిగిన ఒక తెలుగు ప్రెస్ మీట్ లో ఒక యాంకర్ ప్రదీప్ ని క్వశ్చన్ అడుగుతూ మీరు హీరో మెటీరియల్ కాదని అడిగారు. పక్కనే ఉన్న శరత్ కుమార్ మాట్లాడుతూ, అది ఎలాగ చూడ్డానికి హీరోగా కనపడాలంటే యూ డోంట్ హావ్ ఎనీ స్పెసిఫికేషన్ ఫర్ హీరో కదా. A person doing any act which is going to be benefiting the society is a hero. నిజమే కదా, టాలెంట్ ఉంటే చాలు, హీరో ఎవరైనా అవ్వచ్చు. మనం ఏం పని చేసినా విమర్శించే వాళ్ళు 100 మంది ఉంటారు. అవన్నీ పట్టించుకోకుంటే లైఫ్ లో మనం సక్సెస్ అవ్వలేము. ప్రదీప్ లాగానే మీరు కూడా మీ లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే మిమ్మల్ని మీరు నమ్మండి, హార్డ్ వర్క్ చేయండి, సక్సెస్ ఆటోమేటిక్ గా అదే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.